నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. ఆ రోజు సండే మార్నింగ్ 6 అయ్యింది. స్నేహ కాఫీ గ్లాస్ పట్టుకుని బాల్కనీలోకి వచ్చింది. చల్లని గాలి, వెదర్ చాలా కూల్గా ఫ్రెష్గా ఉంది. పక్షులు ఎగురుతున్నాయి, పిచ్చుకల గోల, చెట్టుపైకి వాలుతున్న చిలుకలు. సూర్యుడు గుడ్ మార్నింగ్ అంటూ లేలేత కిరణాలతో అడుగు పెడుతున్నట్లు ఉంది. చూడడానికి చాలా అందంగా ఉంది. చూడముచ్చటైన వెదర్. చల్లని గాలి స్నేహ ముఖంపై వీచింది. అబ్బా, ఎంత హాయిగా ఉందో! ఈ వెదర్ చూస్తూ ఉంటే ఇలాగే ఉండిపోవాలా అని అనిపిస్తోంది అనుకుంది. అందులోనూ ఫిల్టర్ కాఫీ తాగుతుంటే ఇంక చెప్పనే అక్కర్లేదు. దాని రుచికి మేమరిచిపోయి నేచర్ని ఎంజాయ్ చేస్తోంది స్నేహ. ఇంతలో భర్త రవి పిలుపు. స్నేహ, ఎక్కడున్నావు? నేచర్ని ఎంజాయ్ చేస్తున్నావా అంటూ. ఇక్కడేనండి, బాల్కనీలో ఉన్నాను అని అంది స్నేహ. తను కూడా కాఫీ గ్లాస్ పట్టుకుని జాయిన్ అయ్యాడు బాల్కనీలోకి. అవునండి అంటూ ఒక్క గుట్టుకన వేసింది కాఫీని. ఓకే, యూ కెన్ ఎంజాయ్, నీ పేపర్ చదువుతాను అంటూ రవి అక్కడి నుండి వెళ్లిపోయాడు హాల్లోకి. స్నేహ ఖాళీ కప్ తీసుకుని హాల్లోకి వచ్చింది. ఏమిటి పేపర్లో న్యూస్ ఈరోజు అంది. ఇంకా స్టార్ట్ చేయలేదు చదవడం అన్నాడు భర్త రవి. సరే, నెక్స్ట్ ఏంటి అని అడిగాడు. మాటలు విన్న స్నేహ ఉలిక్కిపడి, ఏమిటండి, నానిలాగా అలాగ నన్ను ఏమైనా ఎంటెక్ చెయ్యమంటారా అంది నవ్వుతూ అయోమయంగా. అందుకు రవి, అంత సీన్ లేదులే, ఇప్పుడు నన్ను చదివించడం అంటే చాలా కష్టమే. నాకు ఎందుకు అంత కష్టం అన్నాడు. మరి ఎందుకు అన్నారు అలాగా? క్వశ్చన్ మార్క్ వేసింది స్నేహ. ట్రెండీగా ఉంటుంది అని అలా అడిగాను అంతే. కాఫీ తర్వాత టిఫినే కదా, ట్రెండ్ ఫాలో అవ్వచ్చు కదా అని అన్నాడు. అర్థం చేసుకోవాలి లేడీస్ అందరూ అని అన్నాడు రవి చిలిపిగా. అయితే ఏ టిఫిన్ ఇవ్వాలా క్వశ్చన్ మార్క్ మళ్ళీ వేశాడు రవి. అందుకు స్నేహ, మీరేనా ట్రెండ్ ఫాలో అయ్యేది? మేము కూడా అంటూ క్రిస్పీగా ఉంటుంది, ఉల్లిపాయలు అల్లం వేస్తారు, టేస్ట్ సూపర్ ఉంటుంది, అల్లం కారం పొడి చట్నీలో తింటే ఇంకా నాలుక వదలదు రుచిని అంది గమ్మత్తుగా. అమ్మో, చెబుతుంటే నోరూరుతోంది. ఏ టిఫిన్ ఆతృతగా అడిగాడు రవి. ఇంతలో స్నేహకి ఫోన్ వచ్చింది. అమ్మా, ఏం చేస్తున్నావు అంది. కాఫీ అయ్యింది అమ్మ రిప్లై ఇచ్చింది. అవునా అంటూ స్నేహ, అమ్మా నెక్స్ట్ ఏంటి అని అడిగింది. నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ వేశావు ఏంటి తల్లి, నాకు అర్థం కావట్లేదు అమ్మ అంది అయోమయంగా. అమ్మ క్వశ్చన్ మార్క్ వెయ్యగానే స్నేహ పక్కపక్క నవ్వేసింది. ఉంటానమ్మా అంటూ అనగానే అవతల నుండి అమ్మ, స్నేహ చెప్పు అని అరిచింది ఫోన్లో. స్నేహ ఫోన్ ఆఫ్ చేసేసింది. రవి ఊపిరి పీల్చుకుంటూ, పాపం మా అత్తగారు, ఆవిడిని కన్ఫ్యూజ్ చేసేశావు. ఏమైనా మీ లేడీస్ ఇంతే, ఎవరైనా కన్ఫ్యూజ్ చేయాలంటే సరే భలే ఆట ఆడిచ్చేస్తారు అన్నాడు. అమ్మ అర్థం చేసుకోవాలి కదా, అమ్మ కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలని అని ఆట పట్టించాను అన్నాను. సరేలే, ట్రెండ్ ఫాలో అవ్వాలి అని అందరినీ ఇదే క్వశ్చన్ వేసేసేలా ఉన్నావు నువ్వు అంటూ రవి స్నేహాన్ని ఆట పట్టించాడు. సరే అంటూ కాఫీ కప్స్ తీసుకుని కిచెన్ వైపు వెళ్ళింది స్నేహ. నెక్స్ట్ ఏంటి అనే సాంగ్ హమ్మింగ్ చేసుకుంటూ టిఫిన్ ప్రిపేర్ చేయడానికి వెళుతోంది స్నేహ